ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి మొదటగా ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఆన్లైన్లో 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అందులో మొదటి కేటగిరీ కింద మనకి స్వామివారి యొక్క ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి యొక్క ఆజిత్ సేవలు అయినటువంటి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన కానీ, అర్చన కానీ, ఈ 4 రకాల సేవలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క లక్కీ డిప్ అన్నది మనకి టీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా వీటినే మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో శ్రీవారి భక్తులను అయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం మనం ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల, అంటే డిసెంబర్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ అయితే టీటీడీ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీతోటి డెమోతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా మనకి అసలు మొదటి గడప దర్శనం అంటే ఏమిటి, సుప్రభాత సేవ అంటే ఏమిటి, అదేవిధంగా తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, ఈ 4 సేవల్లో ఏ సేవ మనకి బాగుంటుంది, ఎక్కువసేపు స్వామివారిని చూడడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతూ ఉన్నారండి. ఇందులో మనకి ముఖ్యంగా ఈ 4 రకాల సేవలు కూడా మనం ఆజిత్ సేవల కింద పిలుస్తూ ఉంటాం. అందులోనే మనకి మొదటి గడప దర్శనంగా కూడా ఈ 4 సేవలనే మనం పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి స్టార్టింగ్ సుప్రభాత సేవ నుంచి తిరుమల ఉన్నటువంటి శ్రీవారికి మనకి పూజాది కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. దాన్ని మనం మేలుకొలుపు సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు, సుప్రభాత సేవని. అక్కడి నుంచి మనకి లాస్ట్ అంటే అష్టదళ పద్మారాధన సేవ కూడా మనకి 9 తర్వాత జరుగుతుంది. కాబట్టి ఈ 4 రకాల సేవలు కూడా ఒక్క సేవకు మించినటువంటి మరొక సేవ అండి. ఇందులో మనకి సుప్రభాత సేవ కానీ, లేదా అర్చన కానీ, అష్టదళ పద్మారాధన కానీ, తోమల సేవ కానీ, ఇంచుమించుగా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం, దాన్ని మన బంగారపు వాకిలని కూడా పిలుస్తూ ఉంటామండి. అక్కడ మనం ఇంచుమించుగా స్వామివారి యొక్క గర్భాలయం దగ్గర వరకు కూడా మనం, అంటే మూల విరాట్ అనేటువంటి ప్లేస్ దగ్గర ఉన్నటువంటి గడప ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్టార్టింగ్ అంటే 7వ గడప వరకు కూడా మనకి 4 రకాల సేవలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. శ్రీవారి భక్తులు కూడా ఆలయంలోనే కూర్చోబెట్టి 4 రకాల సేవలు కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దర్శనం అన్నది కూడా మనకి ఇంచుమించుగా 5 నిమిషాల పాటు స్వామివారి యొక్క మూల విరాట్ని దర్శించేటువంటి మహాభాగ్యం అయితే ఈ 4 సేవలకి మామూలుగా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కలుగుతుంది. ఇందులో ఏ సేవ కూడా సెలెక్ట్ అయినా సరే మనం ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో మనం కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కూడా 4 చూడడానికి అవకాశం ఉంటుందండి. సుప్రభాత సేవ అయితే మనకి స్వామివారి యొక్క బంగారపు వాకిల్లో నుంచుని సుప్రభాత సేవకు సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో కౌసల్య సుప్రజ రామ అని, అదంతా అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తుల్ని ఒక్కొక్కరిగా స్వామివారి దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంటుందండి, మూల విరాట్ వరకు కూడా. ఈ సమయంలోనే మనం 5 నిమిషాల పాటు స్వామివారి యొక్క మూల విరాట్ని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. మిగిలినటువంటి ఏ దర్శన టికెట్ తీసుకున్నా సరే, అంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ తీసుకున్నా, లేదా మరొక కేటగిరీలో ఉన్నటువంటి ఆజిత్ సేవలు తీసుకున్నా, అందులో అయితే కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత్ సేవలు ఉంటాయండి, అవి తీసుకున్నా, లేదా అంగప్రక్షణ టికెట్ తీసుకున్నా, లేదా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నా, లేదా 1 lakh డోనర్ ఎవరైతే ఉన్నారో 1 lakh నుండి మనకి 25 lakhs వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి ఏ సేవ అయినా సరే మనం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం 6వ గడప నుండి లేదా 7వ గడప నుండి మాత్రమే స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు 1 lakh నుండి 25 lakhs వరకు డొనేషన్ చేసినా కూడా కేవలం ఈ లక్కీ డిప్లో ఈ 4 రకాల సేవలకు మాత్రమే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి టెస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళు కూడా మొదటి గడప వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ఈ 4 రకాల సేవల్లో కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి అర్చన కానీ,
లేదా తోమాల కానీ లేదా అష్టదళ పాదపద్మారాధన కానీ. అష్టదళ పాదపద్మారాధన అంటే మనకి 108 బంగారపు పుష్పాలతోటి స్వామివారి యొక్క పాదల వద్ద స్వామివారిని పూజించడం జరుగుతుంటుంది. అది జరిగినంతసేపు కూడా శ్రీవారి యొక్క భక్తుల్ని ఆనంద నిలయం లోపల మనకి గర్భాలయాలు ఉన్నాయి కదండి, అందులో కూర్చోబెట్టి మనకి ఈ సేవలు అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా తోమల సేవ, స్వామివారికి జరుగుతున్నటువంటి వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత అర్చన అంటే మీకు అందరికీ తెలుసు, స్వామివారికి జరుగుతున్నటువంటి అర్చన కార్యక్రమాలు కూడా మనందరూ పాల్గొన్న తర్వాత దర్శనం కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 8,000 నుండి 10,000 వరకు మాత్రమే సోమవారిక ఈ లక్కీ డిప్లో టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. ఎందుకంటే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మనకి 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుంది. అంత హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే ఇటువంటి సేవ ఒక్కసారైనా సరే చేయాలని చాలామంది శ్రీవారి భక్తులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతి నెల కూడా మనకి 18వ తేదీన విడుదలవుతుంటుందండి. 3 నెలలకు ముందుగానే విడుదలవుతుంటాయి. మనకి వచ్చే రేపు మార్చి నెలకు సంవత్సరం బట్టి 2025 మార్చి నెలకు సంవత్సరం బట్టి స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుంది. కాబట్టి లక్కీ డిప్లో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ని పొందేటువంటి అవకాశాన్ని మీరు మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి డెమోతో సహా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి, స్టెప్ బై స్టెప్. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో టీటీడీకి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ద్వారా గూగుల్లో మీరు డైరెక్ట్గా టీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేసిన tt.ap.gov.in వెబ్సైట్ అని సెర్చ్ చేసినా కూడా మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి స్వామివారి దర్శనానికి సంబంధించి బట్టి అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ హోమ్ పేజీలో ఇమేజ్ల పైన మనకి టికెట్కి సంబంధించి బట్టి మనకి టైమింగ్స్ డేట్తో సహా ఓపెన్ అవుతుంటాయండి. స్వామివారికి ఆజిత్ సేవ లక్కీ డిప్ అని, అదేవిధంగా స్వామివారికి ఆజిత్ సేవలని, అంగప్రదక్షిణ అని, రూమ్స్ అని, 300 రూపీస్ స్పెషల్ దర్శనం అని అన్నీ కూడా ఇక్కడ ఇమేజ్ల పైన మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మనకి టికెట్ బుక్ చేసుకోవడానికి కావాల్సిన బట్టి లోగోస్, అంటే ఆజిత్ సేవకు లక్కీ డిప్ సంవత్సరం బట్టి లోగో ఒకటి, అదేవిధంగా స్వామివారికి కళ్యాణ టికెట్లు, ఉంజల సేవ, శాస్త్ర దీపాలంకరణ సేవకు సంబంధించి బట్టి లోగో ఒకటి, అకామిడేషన్, అంగప్రదక్షిణ, డోనర్కి సంబంధించింది, ఇవన్నీ కూడా లోగోస్ రూపంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఇమేజ్ కిందకు వచ్చిన తర్వాత. అదే ఇంకా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్ అని కూడా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్లో మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవని, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేటువంటిది చాలా క్లియర్గా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వామివారి యొక్క ఆజిత్ సేవ లక్కీ డిప్ అన్నది ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్లో చాలా క్లియర్గా ఉంది కదండి. మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఉంటుంది. బుక్ చేసుకోవడానికి ఇక్కడే మనకి క్లిక్ హియర్ ఉంది కదండి, క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికంటే ముందుగా మనం ఇదే హోమ్ పేజీలో మనకి కొద్దిగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లాగిన్ ఉంది కదండి. లాగిన్ అంటే అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ మీద మీ యొక్క మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ లోగో మీద క్లిక్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన దర్శన టికెట్లు కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శన టికెట్లు బుక్ చేసుకుంటున్నారో అక్కడ క్లిక్ హియర్ ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి నేనైతే లక్కీ డిప్కి సంబంధించింది నేను ఈ టికెట్ అన్నది బుక్ చేస్తాను కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఇక్కడ నేను క్లిక్ హియర్ అని నొక్కానండి. క్లిక్ చేసిన తర్వాత నాకైతే హోమ్ పేజ్ అయితే ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలన్నది ఇక్కడైతే మనకి చాలా క్లియర్గా కనిపించడం జరిగింది. మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్సు, అదేవిధంగా ఎంతమంది వెళ్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్కి ఒకరా ఇద్దరు అన్నది ఉంటుంది. మనం ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. బంధుమిత్రులు వెళ్ళొచ్చు, భార్యాభర్తలు వెళ్ళొచ్చు, అన్నదమ్ములు వెళ్ళొచ్చు, అక్క చెల్లెలు వెళ్ళొచ్చు, ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళొచ్చు. లేదంటే ఒకరు కూడా సింగిల్గా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇచ్చిన తర్వాత మీకు పూర్తి నేము, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ హియర్ని కొట్టిన తర్వాత
అక్కడ మనకి మార్చి నెలకు సంబంధించిన బట్టి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ క్యాలెండర్లో మనకి 4 రకాల సేవలు కూడా చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 రకాల సేవలకు సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్లు కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి స్వామివారికి దర్శనం అన్నది చాలా క్లియర్గా ఇక్కడ ఇమేజ్లు ఉన్నాయి కదండి, ఇమేజ్ పైన ఉంటుంది చూడండి. అక్కడ మనకి సుప్రభాత సేవ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, సుప్రభాత సేవకు సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్ ఎంత అంటే, ఉదాహరణకు సుప్రభాత సేవకి టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు, తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు, అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు, అష్టదళ పద్మనాభన టికెట్ కాస్ట్ వచ్చేసి 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. దానికి రిపోర్టింగ్ టైం కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మనకి మార్చి నెలకు సంబంధించిన బట్టి డేట్లన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ డేట్కి మీకు సేవ వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఏం చేస్తున్నారంటే చిన్న మిస్టేకు, ఒకే డేట్ని ఎంపిక చేసుకుంటున్నారండి. అందులోనే ఒకే సేవ కూడా వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అలా అయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనకి మార్చ్ మంత్ అంతా కూడా డేట్లన్నీ కూడా ఆల్ సెలెక్ట్ ఉంది కదండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని డేట్లు కూడా సెలెక్ట్ అవుతాయి. చూడండి, గ్రీన్ టిక్లో మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది కదా. గ్రీన్ టిక్లో లేదు మాకు కేవలం సుప్రభాత సేవకి వెళ్ళాలి అనుకుంటే సుప్రభాత సేవ మీద క్లిక్ చేయండి. మిగిలినటువంటి టిక్లు ఉన్నాయి కదా, తోమల సేవ, అర్చన, అష్టదళ పద్మనాభ తీసేయండి. తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి గ్రీన్ టిక్లు అన్నవి ఓన్లీ సుప్రభాత సేవ మీద ఉంటాయి. అదేవిధంగా తోమల సేవ మీద మీకు ఏ సేవ కావాలంటే ఆ సేవ. కాకపోతే నేను చెప్పేటువంటి మీకు చిన్న సజెషన్ ఏంటంటే, మీరు పూర్తిగా ఈ అన్ని డేట్లు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నది ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేసిన తర్వాత మీకు పూర్తిగా ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు టికెట్ అన్నది బుక్ అవుతుందండి. దానికి సంబంధించి బట్టి ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మనకి డిసెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలతోటి మనకి ఈ రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి SMS అన్నది రావడం జరుగుతుంది. ఈ SMSలో మీరు ఏంటంటే సెలెక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక SMS రాకపోతే సేమ్ ఇదే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్జిత్ సేవ లక్కీ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మట్టుకి మీరు 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీరు అమౌంట్ కట్టడానికి డెలివరీ అయితే మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టాలి. సుప్రభాత సేవకి 120 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అష్టదళ పద్మనాభానికి 1250 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు చొప్పున మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఆన్లైన్లో కట్టిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు అమౌంట్ కడితే మాత్రమే పూర్తి ఈ సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపలటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవలకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి నెల కూడా విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మీరందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.